ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు ఏక్తా నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆర్థిక పరంగా పురోగతి సాధించడానికి చర్చలు, దౌత్యం అవసరమని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ప్రగతిశీల సమాజాన్ని ఏర్పాటు చేయడానికి జాతీయ ఐక్యత ఎంతో ఆవశ్యకమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. తూర్పు లడాఖ్లోని భారత్ చైనా సరిహద్దుల మధ్య బలగాల ఉపసంహరణ ప్రక్రియ ఈ రోజుతో పూర్తయింది. వార్తల వివరాలు: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ పౌరులకు, ప్రవాస భారతీయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి సంతోషం, ఉత్సాహంతో కూడిన పండుగ అని, అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని పేర్కొన్నారు. దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రేమ, కరుణ వంటి సుగుణాలను అలవర్చుకోవాలని, సామాజిక సామరస్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. కాలుష్యరహిత దీపావళిని జరుపుకుందామన్నారు. ఆరోగ్యకరమైన, సంపన్నమైన, బాధ్యతాయుతమైన సమాజాన్ని నిర్మించడానికి ప్రతిజ్ఞ చేద్దామని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు ఏక్తా నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలుగా ఈ ప్రాజెక్టులను చేపడుతున్నారు. ఏక్తా నగర్లోని బోన్సాయి గార్డెన్, సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, సబ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ను ప్రధానమంత్రి ప్రారంభించారు. 22 కోట్ల రూపాయల ఖర్చుతో 50 పడకల సామర్థ్యంతో నూతనంగా నిర్మించిన ఈ ఆసుపత్రి ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించనుంది. అలాగే ప్రధానమంత్రి 99వ కామన్ ఫౌండేషన్ కోర్స్ ట్రైనీ ఆఫీసర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఆర్థిక పరంగా పురోగతి సాధించడానికి చర్చలు, దౌత్యం అవసరమని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. 3 రోజుల సౌదీ అరేబియా పర్యటనలో భాగంగా ఈరోజు ఆయన రియాద్లో జరిగిన ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ ప్లీనరీ 8వ ఎడిషన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్థిక దౌత్యం ప్రపంచ సహకారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లగలదు అనే అంశంపై పీయూష్ గోయల్ ప్రసంగిస్తూ, We have challenges on certain agendas where the developed world and the emerging markets think differently. We've not been able to reconcile those differences. But I am one who believes that the future is bright. I'm very optimistic about these issues making things better for all of humanity. So we see a great opportunity for diplomacy playing a greater role in resolving the problems of the world. And India's approach is that dialogue and diplomacy is the way forward, whether it is conflict or whether it's economics. ప్రగతిశీల సమాజాన్ని ఏర్పాటు చేయడానికి జాతీయ ఐక్యత ఎంతో ఆవశ్యకమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. ప్రపంచ ఐక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆయన న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఐక్యతా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారతదేశాన్ని ప్రత్యేకమైనదిగా మార్చే సమ్మిళత్వం, భిన్నత్వాల స్ఫూర్తిని మన విధానాలు ప్రతిబింబించేలా చూడటం అందరి బాధ్యత అని ఉద్ఘాటించారు. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ ఆలోచనకు నాంది పలికింది సర్దార్ వల్లభాయ్ పటేల్ అని జేపీ నడ్డా అన్నారు. భారత్ చైనా సరిహద్దులోని తూర్పు లడాఖ్లో డెప్సాంగ్, డెమ్చోక్ ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 22వ తేదీన బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైందని, ఆ ప్రాంతాల్లో తాత్కాలిక గుడారాలను తొలగించడంతో పాటు నిర్మాణాలను కూర్చివేశామని ఆర్మీ అధికారులు తెలిపారు. వాస్తవాధీన రేఖ ఎల్ఏసీ వెంబడి 4.5 సంవత్సరాలుగా కొనసాగుతున్న సైనిక ప్రతిష్టంభన తరువాత బలగాల ఉపసంహరణ జరిగిందన్నారు. కమాండర్ స్థాయిలో చర్చలు కొనసాగుతాయని, త్వరలోనే సరిహద్దు గస్తీ తిరిగి ప్రారంభమవుతుందని, ఈ ప్రాంతంలో సాధారణ స్థితిని పునరుద్ధరించే దిశగా ఇది గణనీయమైన అడుగు అని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి. భారతీయ రైల్వే స్విట్జర్లాండ్ రవాణా కమ్యూనికేషన్ల శాఖతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2 దేశాల మధ్య సాంకేతిక సహకారాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా ఈ ఎంఓయూ చేసుకున్నామని పేర్కొన్నారు. భారతీయ రైల్వేలను ఆధునీకరించాలన్న ప్రభుత్వ నిబద్ధతకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడం, ట్రాక్ నిర్వహణ సహా వివిధ రంగాలలో సహకారానికి ఈ అవగాహన ఒప్పందం దోహదపడుతుందని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ, The Ministry of Railways in India and the Transport Ministry in Switzerland are signing this memorandum of understanding. Indeed, it's a matter of great pleasure for us because we can learn a lot from the good practices that the Swiss Railways follows. There are many interesting technologies, especially some of the conventional technologies like the way the tracks are maintained, the way the tracks are managed and built, especially around the turnouts and all.
So many of these technologies will really help Indian Railways in achieving better safety record and in achieving better maintenance practices. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. జాతీయ విపత్తుల ప్రతిస్పందన సంస్థ ఎన్డీఆర్ఎఫ్ గత సంవత్సర కాలంలో 900కు పైగా సహాయక చర్యలను విజయవంతంగా నిర్వహించి వేలాది మంది ప్రాణాలను కాపాడిందని కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ తెలిపారు. ఈరోజు ఆయన న్యూఢిల్లీలో షహీద్ స్మృతి సమారోహ సందర్భంగా అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్డీఆర్ఎఫ్ నమ్మకానికి చిహ్నంగా నిలిచిందన్నారు. ఆంధ్రప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, కేరళలోని వాయనాడ్లలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ధైర్య సాహసాలను ప్రదర్శించాయని పేర్కొన్నారు. అమరవీరుల ధైర్య సాహసాలను, నిబద్ధతను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా 288 అసెంబ్లీ స్థానాలకు గాను 7,995 మంది అభ్యర్థులు 10,905 నామినేషన్లు దాఖలు చేశారని ఆ రాష్ట్ర ఎన్నికల అధికారులు వెల్లడించారు. మహాయుతి కూటమి పార్టీలైన భారతీయ జనతా పార్టీ, శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ మిత్రపక్షాలైన కాంగ్రెస్, శివసేన యూబీటీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎస్పీలకు చెందిన అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వీరితో పాటు వంచిత్ బహుజన్ అఘాడీ, మహారాష్ట్ర నవనిర్మాణ సేన, ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇతిహాదుల్ ముస్లిం పార్టీల అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారని అధికారులు తెలియజేశారు. నామినేషన్ల స్వీకరణకు నిన్నటితో గడువు ముగిసిందని, నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 4 చివరి తేదీ అని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వాయువ్య రైల్వే 50 ప్రత్యేక రైళ్లను నడుపుతోందని సిపిఆర్ఓ శశికిరణ్ తెలిపారు. అలాగే ఇతర రైళ్లకు తాత్కాలికంగా 148 అదనపు బోగీలను జోడించామని ఆయన వెల్లడిస్తూ दिवाली और छठ पर्व को ध्यान में रखते हुए उत्तर पश्चिम रेलवे द्वारा व्यापक तैयारियां की गई हैं. हम स्पेशल ट्रेनों का संचालन कर रहे हैं, ट्रेनों में अतिरिक्त डब्बे लगाए जा रहे हैं और साथ ही साथ स्टेशनों पर भी इस तरह के इंतजाम कर रहे हैं ताकि जो भी यात्री आ रहे हैं अपने गंतव्य स्थान जाने के लिए उनको कोई असुविधा न हो. इसी क्रम में उत्तर पश्चिम रेलवे द्वारा 50 जोड़ी स्पेशल ट्रेनों का भी वर्तमान में संचालन किया जा रहा है जो अलग अलग डेस्टिनेशन के हैं. దీపావళి పండుగను భారత ఆర్మీ సిబ్బందితో జరుపుకునేందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అరుణాచల్ ప్రదేశ్ పయనమయ్యారు. భారత్ చైనా సరిహద్దు ప్రాంతమైన తవాంగ్లో మోహరించిన భారత ఆర్మీ సిబ్బందితో కేంద్ర మంత్రి దీపావళి జరుపుకోనున్నారు. ఈ పర్యటనలో ఆయన సైనికులు, అధికారులను కలిసి వారి సేవలను, అంకితభావాన్ని గుర్తు చేసుకోనున్నారు. సాయుధ దళాల సిబ్బందిని కలుసుకోవడానికి ముందు ఆర్మీ అధికారి మేజర్ రాలింగ్నావో బాబ్ ఖాతింగ్కు అంకితం చేసిన మ్యూజియం ప్రారంభోత్సవానికి హిమాచల్ ప్రదేశ్ పర్యటనకు వెళ్లనున్నారని సామాజిక మాధ్యమం వేదికగా తెలియజేశారు. రహదారులపై భద్రతను పెంచే ప్రయత్నంలో భాగంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈరోజు పాట్నాలో 38 హైవే పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించారు. జాతీయ రహదారుల్లో దొంగతనాలను తగ్గించడం, రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో సహాయం అందించడం లక్ష్యంగా ఈ వాహనాలు పనిచేయనున్నాయి. జాతీయ రాష్ట్ర రహదారులపై ప్రమాద బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేకంగా స్ట్రెచ్చర్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అమర్చిన ఈ వాహనాల ప్రత్యేకతల్ని బీహార్ డీజీపీ అలోక్ రాజ్ వివరించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 80,237 పాయింట్ల నష్టాల్లో ప్రారంభమై చివరకు 79,942 వద్ద ముగిసింది. నిఫ్టీ 126 పాయింట్ల నష్టపోయి 24,340 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $71.61 వద్ద ట్రేడ్ అవుతుండగా బంగారం ఔన్స్ ధర $2,795 వద్ద కొనసాగుతోంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు ఏక్తా నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆర్థిక పరంగా పురోగతి సాధించడానికి చర్చలు, దౌత్యం అవసరమని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ప్రగతిశీల సమాజాన్ని ఏర్పాటు చేయడానికి జాతీయ ఐక్యత ఎంతో ఆవశ్యకమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. తూర్పు లడాఖ్లోని భారత చైనా సరిహద్దుల మధ్య బలగాల ఉపసంహరణ ప్రక్రియ ఈరోజు పూర్తయింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.